అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కుండా సురేఖపై పరువు నష్టం కేసులో ఆయన కోర్టుకు వచ్చారు. కోర్టుకు తన వాగ్మూలం ఇచ్చారు. అక్కినేని నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, సుప్రియ కూడా కోర్టుకు వచ్చారు. ఇటీవల మంత్రి కుండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబానికి సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలను గతంలోనే అక్కినేని నాగార్జున కుటుంబం ఖండించింది. తర్వాత కుండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ను రికార్డు చేయాలంది. కోర్టు ఆదేశాలతో అక్కినేని నాగార్జున ఇవాళ కోర్టుకు వచ్చారు. ఎందుకోసం పిటిషన్ ఫైల్ చేశారని అక్కినేని నాగార్జునను కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండ సురేఖ తన కుటుంబంపై అమర్యాద వ్యాఖ్యలు చేశారని కోర్టుకు తెలిపారు. అక్కినేని నాగార్జున తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందన్నారు. నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండ సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యల కారణంగా తమ కుటుంబం పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందన్నారు. మంత్రి కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్టేట్మెంట్లో పేర్కొన్నారు నాగార్జున. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ప్రస్తుతం అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ ను కోర్టు రికార్డు చేస్తుంది. అయితే మొదటగా కోర్టులోకి హాజరు కాగానే వాంగ్మూలం మొదలైంది. అయితే దీనికోసం పిటిషన్ ఎందుకోసం వేశారు అని కూడా నాగార్జున కోర్టు ప్రశ్నించింది. కోర్టుకు హాజరైన నాగచైతన్యతో పాటు సుప్రియ, మరోపక్క అమల కూడా ప్రస్తుతం కోర్టు హాల్లోనే ఉంది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదగా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి దీనివల్ల మా కుటుంబం పరువు మర్యాదలు భంగం వాటిల్లిందంటే కూడా కోర్టు ముందు నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చాడు. కోర్టుకు హాజరైన నాగసుశీల, ఎవరైతే నాగార్జున సిస్టర్ కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మంత్రి నాగచైతన్య, సమంత విడాకుల అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కూడా చేసినటువంటి వ్యాఖ్యలన్నిటిని కూడా నాగార్జున కోర్టుకు తెలియపరిచే పరిస్థితి. సినిమా రంగం ద్వారా కూడా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మా కుటుంబం పట్ల ఆధారాభిమానాలు ప్రజల్లో ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు గెలుచుకున్నాం. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా మా కుటుంబం ఎప్పుడు కూడా ముందుండి పనిచేస్తా ఉంది. మా కొడుకు విడాకులకు సంబంధించి మాజీ ఎవరైతే మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా మాజీ మంత్రి కేటీఆర్ కు ముడిపెట్టి మాట్లాడిన మాటల వల్ల కూడా తమ కుటుంబం మొత్తం కూడా చాలా దీనివల్ల మానసిక క్షోభ అనుభవిస్తున్నట్టు కూడా కోర్టు ముందు చెప్పడం జరిగింది. మంత్రి కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అసత్య ఆరోపణలు, రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి తన కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైన అంశాన్ని వాళ్ళు కోర్టు చెప్తా ఉన్నారు. మంత్రి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా టెలివిజన్ ప్రసారాలతో పాటు అన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చాయంటూ కూడా ఆ ఆధారాలను కూడా కోర్టు ముందు ఉంచామంటూ కూడా కోర్టుకు చెప్తున్నటువంటి పరిస్థితి కలిసి దీనివల్ల తీవ్ర మనోవేదనకు గురైన చెప్తూ ఖచ్చితంగా కూడా మంత్రి పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల మా కుటుంబానికి పెద్ద డ్యామేజ్ జరిగిందంటూ కూడా ఆయన చెప్తా ఉన్నాడు. దీన్ని దావా పిటిషన్ తో పాటు మా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా మా కుటుంబానికి తీవ్ర ప్రభావం పడింది అంశానికి సంబంధించి కూడా మా కుటుంబం మానసిక క్షోభకు గురైంది అంటూ కూడా చెప్తా ఉన్నాడు. దీనికి సంబంధించి మరి కోర్టు చూడాలి. మిగతా సాక్షుల వాంగ్మూలం కూడా సేకరించిన తర్వాత సుప్రియతో పాటు మరొకరు ఎవరైతే వచ్చారో అతను ఇద్దరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతా ఉంది. ఆధారాలను కూడా పరిశీలించబోతా ఉంది. ఇప్పటికైతే అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ మాత్రం దాదాపుగా పూర్తయినట్టుగా సమాచారం అందుతుంది. ఆయన మాత్రం జరిగినటువంటి వ్యవహారం మొత్తాన్ని కూడా కోర్టు ముందు ఉంచారు. దాని ద్వారా తన కుటుంబానికి జరిగిన నష్టాన్ని కూడా ఆయన జడ్జి ముందు వెళ్లబెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ తర్వాత ఇద్దరి సాక్షుల స్టేట్మెంట్ తర్వాత కూడా కోర్టు ఆదేశాలు ఎలాంటి ఆదేశాలు జారీ చేసిందో మాత్రం చూడాల్సి ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.